వెల్కమ్ టు కీటాక్స్. 11 అనే నెంబర్ కనపడగానే వినపడగానే ఏపీ రాజకీయాల్లో ఒక విభిన్నమైన చర్చ గత ఏడాది కాలంగా జరుగుతూ ఉంది. ట్రోల్స్ చేశారంటే, రాజకీయ నాయకులు మాట్లాడారంటే అర్థం ఉంది. ఆఖరికి మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రధాన పత్రికలు అని చెప్పుకునే వాళ్ళు కూడా 11 నెంబర్ గురించి హేళనగా రాయడం అనేది ఈ మధ్యకాలంలో కనపడుతోంది. కానీ 11th అవర్ అనే కాన్సెప్ట్ గురించి తెలిస్తే గనక ఇలా ట్రోల్ చేసేవాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కి పడటము, వైసీపీ లాంటి పార్టీ ఉత్సాహంతో ఉరకలేయడము అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంతకీ ఈ 11th అవర్ అంటే ఏంటి? ఈ 11th అవర్ రిలవెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద పెక్యులారిటీ ఆఫ్ దిస్ నెంబర్ 11? నేరేటివ్ డిజైనర్ గా ఒక థాట్ ప్రొవోకింగ్ ఐడియాని మీ ముందుకు తెస్తున్నా. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. 11th అవర్ అని ఒక మాట ఉంటుంది. మనలో చాలా మంది వినుంటారు. ఈ 11th అవర్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక పని చేయడానికి, ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి ఒక టీంని మనం ఎంచుకున్నప్పుడు, వాళ్ళ వల్ల కానప్పుడు, వాళ్ళు చేయలేకపోతున్నప్పుడు, కాల పరిమితి మించిపోయినప్పుడు అదనంగా ఎఫిషియెంట్ అనుకున్న వాళ్ళని, ఆల్టర్నేట్ అనుకున్న వాళ్ళని రంగంలోకి దింపుతాం. అలా ఆల్టర్నేట్ని రంగంలోకి దింపాలి అనుకునే పీరియడ్ 11th అవర్. 11th అవర్ ఈస్ నథింగ్ బట్ ఎమర్జెన్సీ అండ్ లైఫ్ సేవింగ్ పీరియడ్ ఆఫ్ దట్ పర్టికులర్ టాస్క్ అనమాట. ఈ 11th అవర్ అనేది యూరోప్లో పుట్టింది. వైన్ తయారీ అనేది ప్రధాన ఇండస్ట్రీగా ఉన్న యూరోప్లో వైన్ యాడ్స్లో పనిచేసేందుకు కొంతమందిని హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకున్న తర్వాత వాడికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. పలానా టైం లోపల ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి అని. మనం నమ్మి హైర్ చేసుకున్న ఆ టీము ఆ టాస్క్ కంప్లీట్ చేయలేకపోవడము, వాళ్ళకి చేతకాకపోవడం అనేది మనకి కనపడుతూ ఉంటుంది కళ్ళ ముందు. అరే వీళ్ళ వల్ల కావట్లేదే, మనకి వీళ్ళైతే బెటర్ అని కొంతమందిని రంగంలోకి దింపుతారు. అలా దింపే టైం 11th అవర్ అనుకుంటే గనక ఇందులో ఉన్న బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, ముందు నుంచి పని చేస్తున్న వాడికి ఎంతైతే పే చేస్తారో రిమైనింగ్ ఆ కొద్ది టైంలో రంగంలోకి దిగే వీళ్ళకు కూడా అంతే పే చేస్తారు. అంటే దీన్ని బట్టి చూస్తే తక్కువ టైంలో మ్యాక్సిమం ఇంపాక్ట్ చూపించే పీరియడ్ 11th అవర్ అనుకోవచ్చు. అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఫెయిల్ అయితే జనం రంగంలోకి దించే టీమ్ ఈ 11 అనుకోవచ్చు. ఇది యూరోప్లో ప్రాక్టికాలిటీలోకి వచ్చిన పదం 11th అవర్. దీనికి బిబిలికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. బైబిల్లో కూడా ఈ 11th అవర్ ప్రస్తావన ఉంటుంది. అదేంటి 11 అంటున్నారు, బైబిల్ అంటున్నారు, వైసీపీ అన్నారు కాబట్టి ఈ రెండింటిని ముడిపెట్టడానికి కొందరు ట్రై చేస్తారేమో. ఆగండి. 11 అనేది బైబిల్లోనే కాదు, హిందూ మతంలో కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఆస్పీసియస్ నెంబరే కదా. ఏకాదశి అంటాం, తిథుల్లో 11 అది. ఆస్పీసియస్ డే అని ఏకాదశిని చెప్తాం. అంటే నెంబర్ 11 అనేది అంత స్పెషాలిటీ హిందూ మతంలో కూడా. ఇక ధార్మికంగానే కాదు, ప్రాక్టికల్గా చూసినా కానీ 11 అనేది మన 150 కోట్ల మంది భారతీయులకి మోస్ట్ లవబుల్ నెంబర్. ఎస్, క్రికెట్ టీం 11 మంది దేశాన్ని ఉర్రూ తొలగించడము, ఈ దేశ ప్రైడ్ని భుజాన వేసుకొని గెలిపించడము అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకనే 11 అనేది మోస్ట్ ప్రామినెంట్ అండ్ ప్రామిసింగ్ నెంబర్. రాజకీయంగా చూస్తే ఈ 11th అవర్ ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఎస్, టాస్క్ అకంప్లిష్ చేయడానికి మనం చూస్ చేసుకున్న వాళ్ళు ఫెయిల్ అయితే రీప్లేస్ చేయడాన్ని 11th అవర్ కాన్సెప్ట్ అని చెప్తున్నాం కదా. అంటే రాజకీయ పరిభాషలో మనకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, మనం ఎంచుకున్న టీం గనక, మనం ఎంచుకున్న పార్టీ గనక అంచనాల్ని అందుకోలేకపోతే, మన ఆకాంక్షల్ని నిజం చేసేందుకు, మన టాస్క్ ని అకంప్లిష్ చేసేందుకు మనం ఆల్టర్నేటివ్ ని రంగంలోకి దించడం అని అనుకోవచ్చు. ఈ 11th అవర్ అంటే రాజకీయాల్లో పరిస్థితి చేదాడుతున్నప్పుడు మా ఆకాంక్షలకు తగ్గట్టుగా మీరు పని చేయలేకపోతున్నారు కాబట్టి అని ప్రజలు తీసుకునే డెసిషన్ ని 11th అవర్ అనుకోవచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది? ఎన్నికల తీర్పుతో జరుగుతుంది. వీఆర్ నాట్ 11, దిస్ ఈజ్ 11th అవర్ అని వైసీపీ గనక ప్రజల్ని కన్విన్స్ చేయగలిగితే, ఇన్నాళ్ళు కొందరికి నామోషి సంఖ్యగా కనిపిస్తున్న ఈ 11 అనేది ఒక పొటెన్షియల్ నెంబర్ గా ఏపీ రాజకీయాల్లో ఎస్టాబ్లిష్ అయ్యేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఏమంటారు? ప్రజా సమస్యల మీద గానీ, ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల మీద గానీ, లేదంటే గనక జనం ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించే సందర్భంలో గానీ, మరి ఈ 11th అవర్ థియరీని వైసీపీ ఇంప్లిమెంట్ చేయగలదా? భవిష్యత్ రాజకీయాల్లో ఇదే జరగబోతోందా? దిస్ ఈజ్ కీటాక్స్.